ఏం తినాలంట తాగుకి? Good evening. Good evening, everyone. నిన్న క్లాస్లో ఫెల్టన్ వీల్ అండ్ ఫ్రాన్సిస్ టర్బైన్ చూసాము. ఈరోజు కెప్లాన్ టర్బైన్ యొక్క ఆకారం ఇలా ఉంటుంది. వీ హ్యావ్ ఎ షాఫ్ట్, వెయిన్స్ అన్ని బ్లేడ్స్, ఆ కింద దే ఆర్ అటాచ్డ్ టు ఎన్ హబ్ ఆర్ బోస్ అంటారు, BOSS. It is an axial flow reaction turbine. The shaft is vertical. The lower end of the shaft is larger and is known as a hub or boss. దీన్ని యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ అని అంటారు. షాఫ్ట్ వర్టికల్ గా ఉంటుంది దీనికి. అండ్ ద లోయర్ ఎండ్ ఈజ్ నోన్ యాజ్ హబ్ ఆర్ బాస్. ఇట్ ఈస్ ఆన్ దిస్ హబ్ ద వే దట్ ద వెయిన్స్ ఆర్ అటాచ్డ్. ఈ హబ్ మీద వెయిన్స్ అటాచ్ అయి ఉంటాయి. ఇఫ్ ద వెయిన్స్ ఆర్ అడ్జస్టబుల్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ కెప్లాన్ టర్బైన్. ఆ వెయిన్స్ అడ్జస్టబుల్ గా ఉంటాయి, అంటే కిందకి పైకి మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉండొచ్చు. దీన్ని కెప్లాన్ టర్బైన్ అంటారు. ద వెయిన్స్ ఆర్ నాట్ అడ్జస్టబుల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ప్రొపెల్లర్ టర్బైన్. వెయిన్స్ కనుక కిందకి పైకి మనం అడ్జస్ట్ చేసుకుని మనం మూమెంట్ జరుపుకుంటే దాన్ని కెప్లాన్ అంటారు. ఆ వెయిన్స్ కనుక మనం అడ్జస్ట్ చేసుకోలేకుండా అది స్ట్రాంగ్ గా అట్లాగే ఫిక్స్ అయి ఉంటే కనుక వెయిన్స్ హబ్ కి, దట్ ఈస్ నాట్ యాజ్ ఏ ప్రొపెల్లర్ టర్బైన్. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఎన్ కెప్లాన్ టర్బైన్. ఫ్లో ఇన్ కెప్లాన్ టర్బైన్. కెప్లాన్ టర్బైన్ లో ఫ్లో ఎలా ఉంటుంది? ఇన్ కెప్లాన్ టర్బైన్ ఫ్లో ఈజ్ ఎంటర్డ్ త్రూ ఏ స్పైరల్ కేసింగ్. స్పైరల్ కేసింగ్ లోకి ఫ్లో ఎంటర్ అవుతుంది. డిక్రీజింగ్ ఏరియా ఆఫ్ కేసింగ్ మేక్ షూర్ దట్ ద ఫ్లో ఈజ్ ఎంటర్డ్ టు ద సెంట్రల్ పొజిషన్. లోపలికి వెళ్ళే కొద్ది ఏరియా అనేది డిక్రీజ్ అవుతా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఈ స్పైరల్ పొజిషన్ లో లోపలికి కనుక వాటర్ వెళ్ళేట కొద్ది ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ డిక్రీజింగ్ ఏరియా వల్ల మొత్తం యూనిఫామ్ వెలాసిటీ టువర్డ్ ద పారామీటర్. ఈ ఏరియా అనేది ఫస్ట్ ఎక్కువగా ఉండి లోపల వెళ్ళే కొద్ది తగ్గే కొద్ది ఏంటంటే వాటర్ అనేది యూనిఫామ్ గా మొత్తం పెరిమీటర్ మొత్తం, అంటే ఉన్న సర్ఫేస్ మొత్తం వాటర్ అనేది యూనిఫామ్ గా మూవ్ అవ్వడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి. వాటర్ ఆఫ్టర్ క్రాసింగ్ ద గైడ్ వేస్ passes through the runner, finally it leads to the draft tube. సో ఈ గైడ్ వేస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? రన్నర్ దగ్గరికి వెళ్తుంది. రన్నర్ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? డ్రాఫ్ట్ ట్యూబ్ లోపలికి వెళ్తుంది.
డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. సో ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ అన్ యాక్సియల్ ఫ్లో టర్బైన్. అంటే ఏంటి, ఎంటర్ అయి ఉంటుంది, ఎంటర్ అయిన తర్వాత వైన్స్ మధ్యలో అంత మూవ్ అవుతుంది, పెరిమీటర్ మొత్తం మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత అది రన్నర్ దగ్గరికి వెళ్ళి రన్నర్ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి రన్నర్ దగ్గరికి వెళ్ళి రన్నర్ నుంచి అటాచ్ అయిన డ్రాఫ్ట్ ట్యూబ్ లో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ అన్ యాక్సియల్ ఫ్లో టర్బైన్. సో టర్బైన్ సెలక్షన్ గా హెడ్ వర్సెస్ ఫ్లో గ్రాఫ్. ఇది హెడ్ ని ఫ్లో అంటే క్యూ క్యూ ఎక్స్ యాక్సిస్ లో, హెడ్ వై యాక్సిస్ లో తీసుకొని గ్రాఫ్ కనుక గీస్తే కనుక మనకు ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. ఇది హెడ్ వర్సెస్ ఫ్లో గ్రాఫ్. యూజువల్ గా అలా కాకుండా టర్బైన్ ఎఫిషియన్సీ గ్రాఫ్, ఎఫిషియన్సీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎఫిషియన్సీ వై యాక్సిస్ లోను ప్లస్ స్పెసిఫిక్ స్పీడ్ ఎక్స్ యాక్సిస్ లో మనం తీసుకొని మన యొక్క ఎఫిషియన్సీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దాని గ్రాఫ్ ఒక పెరాబోలా ఆకారంలో ఉంటుంది. దీన్ని టర్బైన్ సెలక్షన్ గ్రాఫ్ అంటారు. అంటే ఏంటి, మనం టర్బైన్స్ ని ఫస్ట్ దాని యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేసి, హెడ్ ని క్యాలిక్యులేట్ చేసి, రేట్ ఆఫ్ ఫ్లో ని క్యాలిక్యులేట్ చేసి, దాన్ని బేస్ చేసుకుని ఒక గ్రాఫ్ గీసుకుంటే ఆ గ్రాఫ్ ఎంత క్లియర్ గా వస్తే దాన్ని బట్టి దాని యొక్క ఎఫిషియన్సీని మనం సెలెక్ట్ చేస్తాం. ఇస్ ద వే ద టర్బైన్స్ ఆర్ సెలెక్టెడ్. అండ్ మనకి ఏ టర్బైన్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేస్తాం అన్నమాట. నౌ we go for a design of Pelton tube, Pelton wheel. ఇది డిజైన్ చేయటం, పెల్టన్ వీల్ యొక్క డిజైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా మనం కర్వ్డ్ వెయిన్స్ యొక్క డిజైన్, కర్వ్డ్ వెయిన్స్ చెప్పుకునేటప్పుడు మనం వెలాసిటీ ప్రొఫైల్స్ అంతా క్లియర్ గా చెప్పుకున్నాం. ఆ వెలాసిటీ ప్రొఫైల్స్ కాకుండా మనం కర్వ్డ్ పెల్టన్ వీల్ ని డిజైన్ చేయడానికి మనకి సర్టెన్ అంటే ఈ 7 పాయింట్స్ కంపల్సరీ తెలియాలి. గైడ్ లైన్స్ ఏంటి అంటే 7 పాయింట్స్ కంపల్సరీ తెలియాలి. దీన్ని బట్టి ఆ పెల్టన్ వీల్ యొక్క ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లం లో మనం దాని యొక్క డిజైన్ మనం చేయగలుగుతాం. జెట్ రేషియో అంటే రేషియో ఆఫ్ ది జెట్ ఇజ్ ఈక్వల్ టు పిచ్ డయామీటర్ ఆఫ్ ది వీల్ బై డయామీటర్ ఆఫ్ ది జెట్, అంటే క్యాపిటల్ డి బై స్మాల్ డి. పిచ్ డయామీటర్ ఆఫ్ ది వీల్ బై స్మాల్ డి వేస్తే నీకు జెట్ యొక్క రేషియో వస్తుంది. స్పీడ్ రేషియో అంటే తర్వాత వెలాసిటీ ఆఫ్ ది వీల్ బై వెలాసిటీ ఆఫ్ ది జెట్, అంటే యూ బై వి, స్మాల్ యూ బై వి వేస్తే నీకు స్పీడ్ రేషియో వస్తుంది. వెలాసిటీ ఆఫ్ ది వీల్ ఎలా వస్తుంది, u is equal to u1 is equal to u2 is equal to pi dn by 60. pi dn by 60 వేస్తే నీకు వెలాసిటీ ఆఫ్ ది వీల్ వస్తుంది. ఓవరాల్ ఎఫిషియన్సీ is equal to nm into nh, or overall efficiency is equal to s power by wp, అంటే sp by wp. ఓవరాల్ ఎఫిషియన్సీ is equal to sp by WP. SP అంటే షాఫ్ట్ పవర్, WP అంటే వాటర్ పవర్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ mv². అది కైనెటిక్ ఎనర్జీగా తీసుకోవచ్చు. ఆర్ మనకు కైనెటిక్ ఎనర్జీ లేదు, mv² లో ఇవ్వలేదు అని అంటే ఏంటంటే ρgQh గా తీసుకోవచ్చు. అంటే హెడ్ కనుక మనకు ప్రాబ్లం లో ఇస్తే, క్యాపిటల్ హెచ్ కనుక మనకు ప్రాబ్లం లో ఇస్తే ρgQh గా తీసుకోవచ్చు. షాఫ్ట్ పవర్ అంటే ρa ఇంటూ v1 ఇంటూ vw1 ప్లస్ vw2 ఇంటూ u. ρa into v1 into vw1 plus vw2 into u. vw1 అంటేనేమో cos θలో వస్తుంది, vw2 అంటేనేమో cos φలో వస్తుంది. నెంబర్ ఆఫ్ బకెట్స్ కనుక కనుక్కోవాలంటే 0.5 ఇంటూ జెట్ రేషియో, అంటే క్యాపిటల్ డి బై డి ప్లస్ 15 ఇది నెంబర్ ఆఫ్ బకెట్స్ కనుక్కోవాలంటే. సో డిజైన్ ఆఫ్ పెల్టన్ వీల్ డిజైన్ చేయాలి అని అంటే మనకి కంపల్సరీ కావాల్సిన గైడ్ లైన్స్ నోట్ దెమ్ డౌన్. పెల్టన్ వీల్ చేయాలి అని అంటే గైడ్ లైన్స్ అంటే ప్రాబ్లం చేసేటప్పుడు కంపల్సరీ ఇవి తెలుసుంటే మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. మీకు యాక్చువల్గా ఇంతకు ముందు నేను కర్వ్డ్ వెయిన్స్ చెప్పేటప్పుడు VW1 VW2 వరకే చెప్పాను. అంటే VW1 ఎలా కనుక్కోవాలి, VW2 ఎలా కనుక్కోవాలి వరకే చెప్పాం కర్వ్డ్ వెయిన్ లో. సో VW1 కి VW2 కి ఫార్ములా వేసి VW1 VW2 కనుక్కోగలుగుతారు. కానీ మిగతావన్నీ అంటే డిజైన్ పెల్టన్ వీల్ డిజైన్ అని అంటే మటుకు ఇవన్నీ కంపల్సరీ మనం ఈ ఫార్ములా వేసి కనుక్కోవాల్సి వస్తాం.
సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఇవి. నేను ఇందాక చూపించిన డిజైన్ యూజ్ చేసుకొని డిజైన్స్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది జెట్, ద క్వాంటిటీ ఆఫ్ జెట్ ఉన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే పెల్టన్ వీల్ డిజైన్ వచ్చేస్తుంది. సో నౌ కమింగ్ టు ఫ్రాన్సిస్ టర్బైన్, డిజైన్ ఆఫ్ ఫ్రాన్సిస్ టర్బైన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ టర్బైన్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన గైడ్ లైన్స్: వెలాసిటీ ఆఫ్ ది వీల్, వర్క్ డన్, వెలాసిటీ ఆఫ్ ది వీల్, డిశ్చార్జ్. వెలాసిటీ ఆఫ్ ది వీల్ u is equal to u1 is equal to u2, which is equal to pi dn by 60. Work done per second is equal to rho a into vw1 into vw1 u1 plus or minus vw2 u2. Velocity of the wheel u1 is equal to pi dn by 60 and u2 is equal to pi d2 n by 60. Discharge q is equal to pi d into b1 vf1, which is equal to pi d2 into b2 into vf2. b1 b2 అంటే width ని తీసుకుంటాం, b1 b2 ని. width ని గాని థిక్నెస్ ఆఫ్ ది బ్లేడ్స్ ని గాని తీసుకుంటాం, b1 b2 ని. సో దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ ఫ్రాన్సిస్ టర్బైన్ కి ఫార్ములాస్ ఇవి. సో ఫ్రాన్సిస్ టర్బైన్ ఫార్ములాలు యూజ్ చేసుకొని మనం ఫ్రాన్సిస్ టర్బైన్ కి పైన ఉన్న ఫార్ములాలు యూజ్ చేసుకొని ఫ్రాన్సిస్ టర్బైన్ ఎలా డిజైన్ చేస్తాం అనే దానికి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. రియాక్షన్ టర్బైన్ వర్క్స్ at 450 rpm under the head of 120. Diameter of the inlet is 1.2 and flow rate is 0.4 meter square. The angle made by the absolute and relative velocity at the inlet are 20 degrees and 60 degrees respectively. With a tangential velocity, determine the discharge power efficiency. Assume radial discharge at the outlet. Power discharge efficiency. ఇందులో పవర్ డెవలప్డ్ డిశ్చార్జ్ ఎఫిషియన్సీ. సో డిశ్చార్జ్ కనుక్కుంటే ఆటోమేటిక్ గా వర్క్ డన్ వస్తుంది, వర్క్ డన్ కానీ పవర్ వస్తుంది. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనం చూసాం కదా డైరెక్ట్ గా అది ఎఫిషియన్సీ వాల్యూ. ఓవరాల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ బై డబ్ల్యూపీ. సో ఈ ఫార్ములాస్ అన్ని నోట్ డౌన్ చేసుకుంటే మనం టెఫ్లాన్ టర్బైన్ యొక్క డిజైన్ చూడొచ్చు.
This is the design of the Francis turbine. Next, coming to the Kaplan turbine. Kaplan turbine lo మొత్తం ఈ 5 కంపల్సరీ తెలియాలమ్మా. Velocity of the wheel U1 is equal to U2 is equal to pi dm into n by 60, where mean diameter dm is equal to d naught plus dh by 2. అంటే అక్కడ హబ్బును మొత్తం మనం రెండు తీసుకుంటాం కాబట్టి బ్లేడ్ రెండింటికి డయామీటర్ కలిపి తీసుకోవాలి. మీన్ డయామీటర్ అంటే U1 U2 is equal to pi into dm into n by 60. dm is equal to d naught into db by 2, d naught plus db by 2. Work done, rho a v1 into vw1 plus vw2 into u. Velocity of the flow vf1 is equal to vf2 at the inlet and outlet are equal. Discharge q is equal to pi by 4 d naught square minus db square into vf1. Discharge q is equal to pi by 4 d naught square minus db square into vf1. Flow ratio is equal to vh by vf1 by root of 2 gh. Flow ratio is equal to vh by vf1 by root of 2 gh. ఇది డిజైన్ ఆఫ్ కెప్లాన్ టర్బైన్ కి మనకు కావాల్సిన గైడ్ లైన్స్. Note them down. కెప్లాన్ టర్బైన్ యొక్క డిజైన్ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ ట్యూబ్ గురించి చెప్పుకుందాం. వాట్ ఈస్ మెంట్ బై ఎ డ్రాఫ్ట్ ట్యూబ్? ద వాటర్ ఆఫ్టర్ వర్కింగ్ ఆన్ ద టర్బైన్ imparts its energy to the vanes and runner. వాటర్ టర్బైన్ మీద వర్క్ చేసినప్పుడు మిగిలిపోయిన వాటర్ అంతా ఏం చేస్తుంది అంటే మిగిలిపోయిన ఎనర్జీ అంతా అసలు వాటర్ టర్బైన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎనర్జీ అంతా వెయిన్స్ రన్నర్ మీద పడుతుంది.
thereby reducing its pressure less than an atmospheric pressure. బయట ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఆ ఎనర్జీ అంతా దాని మీద ఎక్కువగానే ప్రెషర్ పడుతుంది. యాజ్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్, ఇట్ కెనాట్ come out of the turbine and hence a divergent tube is connected to the end of the turbine. లోపలికి వాటర్ బ్లేడ్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ అంతా సెక్రెట్ చేస్తున్నప్పుడు, ఎనర్జీ అంతా దాంట్లో డెవలప్ అవుతున్నప్పుడు వాటర్ కి ఎటు నుంచి బయటకు వచ్చే సోర్స్ ఎక్కడ కనిపించదు. ఆ బయటకు వచ్చే సోర్స్ కోసం అని చెప్పని మనం ఎట్ ద ఎండ్ ఒక డివర్జెంట్ ట్యూబ్ అంటే ఏంటి, ఒక ట్యాపర్ ఆకారంలో ఉన్న ట్యూబ్ ని కనెక్ట్ చేస్తాం టర్బైన్ కి. సో దట్ ఆ రిమైనింగ్ వాటర్ అనేది మనకి బయటకు ఫ్లూగా బయటకు వచ్చేయటానికి దాన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. డ్రాఫ్ట్ ట్యూబ్ ఈజ్ ఎ divergent tube, one end of which is connected to the outlet of the turbine and other end is immersed well below the tail race water level. ఒక ఎండ్ అవుట్లెట్ ఆఫ్ ది టర్బైన్ దగ్గర కనెక్ట్ చేసి ఇంకోటి టైల్ రేస్ అంటే ఏంటి బయటకు వదిలేస్తాం, అంటే రివర్ కానీ దేనికైనా వదిలేసే దాన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అని అంటారు. దాన్ని divergent tube అని అంటాం. One end is connected to the turbine outlet of the turbine and other end is immersed well below the tail race. The major function of the draft tube is to increase the pressure from the inlet to the outlet of the draft tube. The major function of the draft tube is to increase the pressure from the inlet to the outlet of the tube as it flows through it and hence increase it more than atmospheric pressure. The other function is so safely discharge the water that has worked from the turbine to tail race. బయటికి వాటర్ సేఫ్ గా డిశ్చార్జ్ చేయడం ద మెయిన్ ఫంక్షన్ డ్రాఫ్ట్ ట్యూబ్ కి. ఇంకొకటి ఏంటి అంటే లోపల అట్మాస్ఫిరిక్ ప్రెషర్ క్యాచ్ చేయలేదు కాబట్టి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లోవర్ చేసి బయటికి వాటర్ ని డిశ్చార్జ్ అంటే బయటకు వాటర్ ని వాటర్ ని డిశ్చార్జ్ చేయటము డ్రాఫ్ట్ ట్యూబ్ యొక్క ఫంక్షన్. సో దీస్ టూ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ డ్రాఫ్ట్ ట్యూబ్. లెట్ మీ షో యూ ద డయాగ్రామ్ ఆఫ్ ఏ డ్రాఫ్ట్ ట్యూబ్. దీన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. ఈ కింద ఉన్న ఇలాంటి ఆకారంలో ఉన్న దాన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. ఇక్కడ నుంచి వాటర్ టైల్ రేస్ లోకి వెళ్ళిపోతుంది, దీన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. సో ఇక్కడ మీకు చాలా క్లియర్ గా ఉంది డయాగ్రాము. హాట్ వాటర్ సోర్స్, డ్యాము, స్టాప్, ఇక్కడ నుంచి ఇక్కడికి జనరేటర్ నుంచి పవర్ హౌస్ నుంచి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని ట్యాపర్ ఆకారంలో లాస్ట్ లో కనిపిస్తుంది చూసారా, టైల్ రేస్ దగ్గర లాస్ట్ లో కనిపిస్తున్న దాన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అని అంటాం. ఇక్కడ నేను ఆటోమేటిక్ మీకు డ్రాఫ్ట్ ట్యూబ్ ని స్టీల్ ఆకారంలో చూపిస్తాను, దీన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. ఇదేంటి ఇది, ఇప్పుడు టర్బైన్ లోకి వాటర్ కనుక వెళ్ళిన తర్వాత ఆ బ్లేడ్స్ లో వాటర్ తిరిగి టర్బైన్ లో వాటర్ లో వెళ్ళిన తర్వాత ఆ బ్లేడ్స్ లో వాటర్ తిరిగి అది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కండిషన్స్ కంటే పెంచుకొని ఆ వాటర్ తిరుగుతూ ఉంటుంది, పెరుగుతుంది, వాటర్ ఎనర్జీ పెరుగుతుంది, సో ప్రెషర్ పెరుగుతుంది. అంత ప్రెషర్ లో వాటర్ బయటికి రాలేదు. సో ఆఫ్టర్ అది పెరిమీటర్ మొత్తం రొటేట్ అయిన తర్వాత ఆ వాటర్ ఏంటి ఎనర్జీ లెవెల్ తగ్గి ఆ వాటర్ ఏంటి ప్రెషర్ ద్వారా మనకి అక్కడ నుంచి మనకి బయటికి రావాలి. ఆ బయటికి రావడానికి మనం ఏ సోర్స్ అయితే వాడతామో అంటే దాని అవుట్లెట్ దగ్గర అంటే రన్నర్ యొక్క అవుట్లెట్ దగ్గర టర్బైన్ యొక్క అవుట్లెట్ దగ్గర కనెక్ట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చేస్తా ఉంటాం ఎక్స్ట్రా రిమైనింగ్ వాటర్ అంతా. అక్కడ ఎనర్జీ ఆల్రెడీ డెవలప్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ వాటర్ అంతా బయటికి సేఫ్ గా తీసుకొచ్చేదాన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. So once again I read, the water after working on the turbine imparts its energy to the vanes and runner, thereby reducing its pressure less than the atmospheric pressure. As the water flows from high pressure to low pressure, it cannot come out of the turbine and hence a divergent tube is connected to the end of the turbine. So end of the turbine కు ఒక divergent tube కనెక్ట్ చేస్తాం, దీన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. ఇక్కడ చూడండి ట్యాపర్ ఆకారంలో divergent ట్యూబ్ ఒకటి కనెక్ట్ చేశారు, దీన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. సో ఇక్కడ కూడా మీకు అంత హెడ్ ఆఫ్ ది వాటర్, స్టాప్ వాల్వ్ మొత్తం ఇక్కడ డ్యామ్ నుంచి పెన్ స్టాక్ ట్యూబ్ నుంచి జనరేటర్ నుంచి టర్బైన్ దగ్గర నుంచి టర్బైన్ యొక్క అవుట్లెట్ దగ్గర ఇక్కడ ట్యాపర్ ఆకారంలో కనెక్ట్ అయి ఉంటుంది చూసారా, దీన్నే డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. ఆ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి వాటర్ ని బయటికి రివర్ లోకి వదిలేస్తాం, దాన్ని డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. సో టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ అంటే మనకి స్ట్రైట్ టైప్ ఉంది, సింపుల్ ఎల్బో టైప్ ఉంది. ఎల్బో టైప్ విత్ వేరియింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి, బయటకు వచ్చేసరికి నీకు అవుట్లెట్ వచ్చేసరికి నీకు షేప్ స్క్వేర్ షేప్ లో ఉంటుంది, వేరియింగ్ క్రాస్ సెక్షన్.
దీని 3 టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ అంటే వాటి యొక్క ఆకారాలను బట్టి దానికి ఒక పేర్లు ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్ట్రైట్ అంటే ఏంటి, పైన చిన్నదిగా ఉండి కిందది ట్యాపర్ ఆకారంలో పెరుగుతా వస్తే దాన్ని స్ట్రైట్ టైప్ అన్నారు. తర్వాత సింపుల్ ఎల్బో టైప్ అంటే ఏంటి, పైన మామూలుగానే ఉండి కింద ట్యూబ్ సిలిండ్రికల్ ఆకారంలోకి వస్తే దాన్ని ఎల్బో టైప్ అన్నారు. ఆ తర్వాత H is equal to 2 or 3.5 DD అంటే దీని యొక్క హైట్ మెజర్మెంట్స్ అంతా కరెక్ట్ గా ఉన్నాయి. సో ఎల్బో టైప్ విత్ వేరియింగ్ క్రాస్ సెక్షన్. బయట స్టార్టింగ్ అంటే ఏంటి, అవుట్లెట్ ఎక్కడైతే కరెక్ట్ ఇన్లెట్ ఎక్కడైతే కరెక్ట్ అవుతుందో అవుట్లెట్ ఆఫ్ ది టర్బైన్ దగ్గర D డయామీటర్ ఉండి, మళ్ళీ బయటకు వచ్చేసరికి H హైట్ తో ఉండి బయటకు వచ్చేసరికి 3.5 D డయామీటర్ ఉంటే దాన్ని ఎల్బో టైప్ అండ్ వేరియింగ్ క్రాస్ సెక్షన్ డ్రాఫ్ట్ ట్యూబ్ అంటాం. వీటి యొక్క ఆకారాలను బట్టి దానికి టైప్స్ అని పేరు ఇవ్వడం జరిగింది. దీని టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ అని. సో నెక్స్ట్ సైడ్ ఎయిడింగ్ వాజ్ సడ్జ్ ట్యాంక్. సడ్జ్ ట్యాంక్ అంటే ఏంటి? సో ఇవన్నీ ఏంటంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ గా అడుగుతా ఉంటాడు, లేకపోతే 4 మార్క్స్ క్వశ్చన్స్ గా అడుగుతాడు, లేకపోతే స్టార్టింగ్ క్వశ్చన్స్ గా అడుగుతాడు. మీకు పేపర్ R19 వాళ్ళకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి యూజువల్ గా వీటిని 7 మార్క్స్ క్వశ్చన్స్ గా అడుగుతారు. వాట్ ఈస్ మెన్ బై డ్రాఫ్ట్ ట్యూబ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్ ట్యూబ్స్, అండ్ వాట్ ఈస్ మెన్ బై సడ్జ్ ట్యాంక్, అలా క్వశ్చన్స్ వేస్తా ఉంటారు. సో సడ్జ్ ట్యాంక్ ఇది. సడ్జ్ ట్యాంక్ ఆర్ సడ్జ్ ఛాంబర్ అని కూడా అంటాం దీన్ని. It's a device introduced with an hydropower water conveyance system having a rather long pressure conduct to absorb the excess pressure rise in the case of a sudden wall closure. అంటే ఏంటి, సడ్జ్ ట్యాంక్ అంటే ఏంటి, దాని అదొక డివైస్. డివైస్ అంటే ఏంటి, దానికి ఇంట్రడ్యూస్ విత్ ఇన్ హైడ్రో పవర్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్. హైడ్రో పవర్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ లో మనం పెట్టే సడ్జ్ ట్యాంక్ అనేది ఒక డివైస్. దానివల్ల యూజ్ ఏమిటి అంటే, ప్రెషర్, ఇప్పుడు మనం సడన్ గా ఒక వాల్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాటర్ లెవెల్ సడన్ గా ప్రెషర్ అనేది ఎక్కువగా డెవలప్ అయిపోతా ఉంటుంది. ఆ ఎక్కువగా డెవలప్ అయినందువల్ల మనకి చాలా అంటే ఫ్లోలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ రాకుండా ఉండటానికి కోసం అని చెప్పి అక్కడ ఒక సడ్జ్ ట్యాంక్ పెడతాం. ఎప్పుడైతే హెవీ ప్రెషర్ డెవలప్ అయిపోయిందో వాటర్ అక్కడ ఎక్కువగా అక్యూములేట్ కాకుండా మొత్తం కలిపి సడ్జ్ ట్యాంక్ లో accumulate అవుతాయి. దాన్ని సడ్జ్ ట్యాంక్ అంటాం. ద సడ్జ్ ట్యాంక్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద ఆల్మోస్ట్ హారిజాంటల్లీ ఆర్ స్లైట్లీ ఇంక్లైన్డ్ కండక్ట్ అండ్ స్టీప్లీ స్లోపింగ్ పెన్స్టాక్ అండ్ డిజైన్డ్ యాజ్ అ ఛాంబర్ ఎగ్జావేటెడ్ ఇన్ ఏ మౌంటైన్. సో మనకి పెన్స్టాక్ ట్యూబ్ చెప్తున్నాం కదా, డ్రాఫ్ట్ ట్యూబ్ దగ్గర నుంచి అంటే ఏంటి, నీకు టర్బైన్ యొక్క ఇన్లెట్ దాకా అంటే డ్యామ్ దగ్గర నుంచి ఒక పెన్స్టాక్ ట్యూబ్ వస్తుంది కదా, ఈ పెన్స్టాక్ ట్యూబ్ మధ్యలో మనకి సడ్జ్ ట్యాంక్ పెడతా ఉంటాం. ఎందుకు, కొన్నిసార్లు ప్రెషర్ అనేది మనం రెడ్యూస్ చేయడానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అంతే. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ స్మాల్ స్టోరేజ్ ఫర్ విచ్ వాటర్ మే బి సప్లైడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ సడన్ వాల్ ఓపెనింగ్ ఫ్రమ్ ది టర్బైన్. ఇది స్మాల్ స్టోరేజ్ ట్యూబ్ గా కూడా వాడతాం. ఇన్ కేస్ ఆఫ్ ఎ సడన్ ఓపెనింగ్ ఆఫ్ ది టర్బైన్ వాల్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ పెన్స్టాక్ కొలాప్స్ డ్యూ టు ద నెగటివ్ ప్రెషర్ జనరేషన్ ఇఫ్ దెర్ ఇస్ నో సడ్జ్ ట్యాంక్. సడ్జ్ ట్యాంక్ లేకపోతే పెన్ స్టాక్ యూజువల్ గా అంత సడన్ ప్రెషర్ ని తట్టుకోలేక కొన్నిసార్లు పెన్ స్టాక్ ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతా ఉంటుంది, అంటే బ్రేక్ అయిపోతా ఉంటుంది. సో సడ్జ్ ట్యాంక్ అనేది ఇలా చూడండి, ఇది రిజర్వాయర్, ఇది పెన్ స్టాక్ ట్యూబ్, ఈ మధ్యలో ఉన్నది సడ్జ్ ట్యాంక్. ఈ మధ్యలో ఎక్కడైనా వాల్ దగ్గర అంటే టర్బైన్ దగ్గరకు వచ్చిన తర్వాత వాల్ దగ్గర మనం వాల్ కనుక సడన్ గా క్లోజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఏంటి, మొత్తం కలిపి సడ్జ్ ట్యాంక్ లోకి వెళ్ళిపోతాయి వాటర్. దాని ద్వారా ఏంటంటే పెన్ స్టాక్ అనేది క్లియర్ గా ఉంటుంది. దీని సడ్జ్ ట్యాంక్ అని అంటాం. ఇంకొకసారి డయాగ్రాము డెఫినిషన్ ఇంకొకసారి చూడండి అమ్మ. Such tank is a device introduced within a hydropower water conveyance system having a rather long pressure conduct to observe the excess pressure rise in case of a sudden wall closure. The surge tank is located between the almost horizontal or slightly inclined conduct and steeply sloping penstock and designed as a chamber excavated in the mountain. It also acts as a small storage from which water may be supplied in case of a sudden wall opening of the turbine. In case of the sudden opening of the turbine wall, there are chances of penstock collapse due to the
negative pressure generation if there is no surge tank. So ఇది diagram surge tank. సో నెక్స్ట్ సైడ్ హెడింగ్ గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్. గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటే ఏంటి? గవర్నింగ్ మీన్స్ స్పీడ్ రెగ్యులేషన్. అంటే ఏంటి? మనం ఎట్లయితే మనం ఫ్రిడ్జ్లు వాడేటప్పుడు ఒక స్టెబిలైజర్ వాడతాము. ఎందుకు స్టెబిలైజర్ ఎందుకు వాడతాము? వోల్టేజ్ రెగ్యులేషన్ కి. గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటే స్పీడ్, వాటి యొక్క స్పీడ్ రెగ్యులేట్ చేయడానికి మనం వాడేదాన్ని గవర్నింగ్ అంటాం. గవర్నింగ్ సిస్టమ్ ఆర్ గవర్నర్ ఈజ్ ఎ మెయిన్ కలెక్టర్ ఆఫ్ ది హైడ్రాలిక్ టర్బైన్. గవర్నర్ అంటే దాని మెయిన్ కలెక్టర్ ఆఫ్ ది హైడ్రాలిక్ టర్బైన్. ద గవర్నర్ వేరీస్ ద వాటర్ ఫ్లో త్రూ ద టర్బైన్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ పవర్ అవుట్పుట్. స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, పవర్ అవుట్పుట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీన్ని గవర్నింగ్ ఆఫ్ ది టర్బైన్స్ అని అంటాం. గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటే ఏంటి? స్పీడ్ ని రెగ్యులేట్ చేయడమే గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటే. సో ఇంపల్స్ టర్బైన్ లో మనం స్పీడ్ రెగ్యులేషన్, డిఫ్లెక్టర్ రెగ్యులేషన్ కంబైన్డ్. సో ఇంపల్స్ టర్బైన్ లో మనం గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్ చేయాలి అని అంటే ఏం చేస్తాం? స్పీడ్ రెగ్యులేటర్ గానే వాడతాం, లేదా డిఫ్లెక్టర్ రెగ్యులేషన్ గానే వాడతాం, లేదా స్పీడ్ అండ్ డిఫ్లెక్టర్ రెగ్యులేషన్ రెండు కలిపన్నా వాడతాం. మళ్ళీ రెండోది ఏంటి? రియాక్షన్ టర్బైన్. రియాక్షన్ టర్బైన్ లో యాక్చువల్ గా పెల్టన్ వీల్ లో ఎలా గవర్నింగ్ ఆఫ్ టర్బైన్ చూద్దాం. చూడండి, పెల్టన్ వీల్ ఉంది కదా, ఈ వీల్ ఉంది కదా, ఇక్కడ పెల్టన్ వీల్. ఇక్కడ నుంచి మనం నోస్ అంటే నీడిల్ వాల్వ్ దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? వాటర్ అనేది ఇక్కడ నుంచి బ్లేడ్స్ మీద పడతా ఉంటది. ఈ బ్లేడ్స్ మీద పడేటప్పుడు ఈ వాటర్ అనేది ఇక్కడ బ్లేడ్స్ మీద పడే, ఇక్కడ పక్కన డిఫ్లెక్టర్ అని చెప్పిన ఒకటి ఉంది. ఈ డిఫ్లెక్టర్ ఎందుకు? ఈ నీడిల్ వాల్వ్ కి ఈ వాల్వ్ దగ్గర అంటే ఈ వాల్వ్స్ దగ్గర వాటర్ పడే చోట మనం డిఫ్లెక్టర్ అనేది ఒకటి అటాచ్ చేస్తాం. ఆ డిఫ్లెక్టర్ అనేది అటాచ్ చేసినప్పుడు ఏమవుతుంది? స్పీడ్ ని కంట్రోల్ చేస్తాం. అంటే ఏంటి? జెట్ స్పీడ్ ని, అంటే వాటర్ వచ్చే స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం? అట్ ద ఇన్లెట్, అంటే ఇన్లెట్ ఆఫ్ ది జెట్ యొక్క ఇన్లెట్ దగ్గర మనం ప్లేస్ చేస్తాం. ఇన్లెట్ దగ్గర మనం డిఫ్లెక్టర్ ని ప్లేస్ చేస్తే ఏంటంటే జెట్ యొక్క స్పీడ్ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీన్ని పెల్టన్ వీల్ లో ఎలా కంట్రోల్ చేస్తాం అనేది ఇక్కడ డయాగ్రామ్ లో చూసాను. ఈ డిఫ్లెక్టర్ ని ప్లేస్ చేసేటప్పుడు డిఫ్లెక్టర్ ని యూజ్ చేసి గవర్న్ చేస్తాం. గవర్న్ ద స్పీడ్ ఆఫ్ ది జెట్. దిస్ ఈస్ నథింగ్ బట్ అండ్ గవర్నింగ్ ఇన్ ద పెల్టన్ వీల్. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ టర్బైన్స్ అండర్ యూనిట్ క్వాంటిటీస్, దాన్ని గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్ అని అంటాం. అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ టర్బైన్స్ అండర్ యూనిట్ క్వాంటిటీస్. పర్ఫార్మెన్స్ టర్బైన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా చెప్తాం? పర్ఫార్మెన్స్ ఆఫ్ ది టర్బైన్ చెప్పాలి అని అంటే మీకు యూనిట్ స్పీడ్ అంటే దాని యొక్క స్పీడ్ తెలియాలి, యూనిట్ పవర్ దాని యొక్క పవర్ తెలియాలి, తర్వాత యూనిట్ డిశ్చార్జ్ దాని యొక్క డిశ్చార్జ్ తెలియాలి. ఈ మూడు తెలుసుకుంటే టర్బైన్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చెప్పొచ్చు. టర్బైన్ యొక్క పర్ఫార్మెన్స్ దేని బేస్ చేసి చెప్తాం? స్పీడ్, పవర్, డిశ్చార్జ్ ని బేస్ చేసుకొని టర్బైన్ యొక్క పర్ఫార్మెన్స్ చెప్తాం. స్పీడ్ కి ఫార్ములా ఏంటి? వర్కింగ్ అండర్ యూనిట్ హెడ్. స్పీడ్ కి ఫార్ములా ఏంటి? NS ఈజ్ ఈక్వల్ టు N/√H, రూట్ ఆఫ్ క్యాపిటల్ హెచ్. క్యాపిటల్ హెచ్ అంటే హెడ్. అదే పవర్ కి ఫార్ములా ఏంటి? Q/√H. పవర్ కి రేట్ ఆఫ్ ఫ్లో Q ఈజ్ ఈక్వల్ Q/√H. అదే డిశ్చార్జ్ కి ఏంటి? PU ఈజ్ ఈక్వల్ టు P/H to the power of 3/2. దాన్ని డిశ్చార్జ్ అని అంటాం. So the unit quantities gives speed, discharge and power for a particular turbine under the head of 1 meter, assuming the same efficiency. Unit quantities are used to predict the performance of the turbine. So performance of the turbine చెప్పాలి అని అంటే మీకు ఏంటి? యూనిట్ స్పీడ్ తెలియాలి, దాని యొక్క యూనిట్ పవర్ తెలియాలి, యూనిట్ డిశ్చార్జ్ తెలియాలి. యూనిట్ స్పీడ్ కి ఫార్ములా NS ఈజ్ ఈక్వల్ టు N/√H. పవర్ కి పవర్ ఈజ్ ఈక్వల్ టు P/H to the power of 3/2. పైది కింద రాశాను.
h to the power of 3 by 2. Discharge Q is equal to Q by root of h. వేస్తే నీకు ఆటోమేటిక్ గా దాని యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఇక్కడ యూనిట్ పవర్ కి ఫార్ములా నేను కింద రాశాను. PU is equal to P by h to the power of 3 by 2 వేయాలి. డిశ్చార్జ్ కి ఫార్ములా పైన రాశాను. Q is equal to Q by root h వేస్తే నీకు డిశ్చార్జ్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనం పర్ఫార్మెన్స్ ఆఫ్ ది టర్బైన్స్ చెప్తాం. ఇవి చూడటానికి స్లైడ్స్ చిన్నగానే ఉంటాయి, కానీ టు ద పాయింట్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ ఇట్ క్యారీస్ దాదాపు 4 to 5 మార్క్స్ మీకు వీటిని అడుగుతా ఉంటాడు క్వశ్చన్స్. సో యూనిట్ స్పీడ్, యూనిట్ డిశ్చార్జ్, యూనిట్ బఫర్ is a different characteristics of a turbine. If for a given turbine H1, H2, H3, the corresponding speeds are N1, N2, N3. The corresponding discharges are Q1, Q2, Q3, and the power developed are P1, P2, P3. Then చూడండి నాన్న, if for a given turbine under heads, head కనుక మనం డిఫరెంట్ హెడ్స్ తీసుకున్నాం అనుకోండి, H1, H2, H3, the corresponding speeds will be N1, N2. ఎందుకు ప్యారలల్ గా కనెక్ట్ చేసుకున్నా, సీరియల్ కనెక్ట్ చేసినా ఒక టర్బైన్ వాడడం, డిఫరెంట్ హెడ్స్ ఉన్న టర్బైన్స్ వాడతాం కాబట్టి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా తీసుకుంటాం. ద కరస్పాండింగ్ స్పీడ్స్ ఆర్ N1, N2, N3 కనుక అయితే, కరస్పాండింగ్ డిశ్చార్జ్ కనుక Q1, Q2, Q3 కనుక అయితే, పవర్ డెవలప్డ్ కనుక P1, P2, P3 అయితే కనుక యూనిట్ స్పీడ్ NS is equal to N1 by root H1 equal to N2 by root H2 equal to N3 by root H3. ఇలా మనం వాటి యొక్క స్పీడ్స్ ని, డిశ్చార్జ్ ని కనుక్కొని ఒకదానికోటి మనం పర్ఫార్మెన్స్ లెవెల్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటాం. దీన్ని పర్ఫార్మెన్స్ ఆఫ్ ది టర్బైన్స్ అంటాం. నెక్స్ట్ స్పెసిఫిక్ స్పీడ్ అంటే ఏంటి, యూనిట్ క్వాంటిటీస్ అండ్ స్పెసిఫిక్ స్పీడ్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ ఆఫ్ ది టర్బైన్, కాన్స్టెంట్ హెడ్ అండ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. క్యావిటేషన్స్ ఇక ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అని అంటే 4th యూనిట్ అయిపోయినట్టే. అంటే 5th యూనిట్ లో కూడా కొన్ని పాయింట్స్, అంటే ఇక్కడ 5th యూనిట్ లో గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్ 5th యూనిట్ లో ఉన్న 1-2 పాయింట్లు కూడా నేను ఇక్కడ టచ్ చేశాను. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ లో కూడా క్లాసెస్ నేను ½ an hour అలా తీసుకుంటాం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ క్లాసెస్ కి అయిపోతాయి. మోస్ట్లీ మీకు FMHM క్లోజ్ అవుతుంది సబ్జెక్ట్. సో ఈ ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ది టర్బైన్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. Okay, I'll stop the class here.